బ్రేకింగ్ న్యూస్. కోల్కతాలో డాక్టర్పై దుర్మార్గమైన ఘటన మర్చిపోకముందే ఏలూరులో మరో ఘటన చోటు చేసుకుంది. ఏలూరులో రామకోటలో దారుణం జరిగింది. భర్తపై దాడి చేసి వివాహితపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు దుండగులు. మహిళపై 3 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని చెప్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ నిందితులే, ముఖానికి మాస్కులు వేసుకుని కూర్చున్న ఈ 3 ఆ నిందితులు. శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రానికి నిందితులను అరెస్ట్ చేశారు. బతుకు తెరువు కోసం రెండో భార్యతో రామకోటికి వచ్చి అక్కడ నివాసం ఉంటున్నాడు విజయరాయ్కి చెందిన వ్యక్తి. హోటల్లో పనిచేసుకుంటూ ఆ దంపతులు జీవనాన్ని సాగిస్తున్నారు. తాము కూడా హోటల్లో పనిచేస్తామని దంపతులతో యువకులు పరిచయాన్ని పెంచుకున్నారు. శుక్రవారం రాత్రి 3 యువకులతో బాధితురాలి భర్త మందు పార్టీ చేసుకున్నాడు. భర్తకు ఫుల్గా మద్యాన్ని తాగించి విచక్షణ రహితంగా భర్తను కొట్టారు. భర్తపై దాడి చేశారు. ఆ తర్వాత భార్యను బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ 3 దుండగులు. 100కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని ఆ దంపతులు చెప్తున్నారు. నిందితులు చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడిపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్ అందించే ముందుగా బాధితురాలు మాట్లాడారు. ఒకసారి బాధితురాలు ఏం మాట్లాడారో చూద్దాం. ఏమైందమ్మా? ఎలా ఉన్నారు వాళ్ళు చూడటానికి? వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మా ఆయనకి. ఇల్లు ఎక్కడ ఉంటే చూసి పెట్టి బాబు, ఇక్కడ ఈ జనం నుంచి పనికి వచ్చాము అంటే చూస్తామండి అన్నారు. వీళ్ళు వీళ్ళిద్దరు మందు తెచ్చుకుని తాగారు. తక్కువ వాళ్ళు పొడుగుని తాగుతున్నారు. నేను పొడుగుని పోయా. ఈ లోపల ఈ అబ్బాయిని కొడుతున్నారు. కొడుతుంటే ఏంటన్నా గమ్ముని వెలికి వచ్చి లేచి ఏంటంటే నా దగ్గర పడుకుంటావా పడుకోవా అన్న. బాబు పడుకుంటాం ఏంటని ఎంతలో మా ఆయన లేపా. బాబు ఎట్టన్నారు అన్నారు. ఆయన లోపల ఆయన లేచేప్పుడు కాలు మీద కొట్టేసి పడుకుంటాం పడుకోవా. వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? తెలీదు అసలు. మాకు ఈ ఊరే కొత్త. మాకేదో పడితే ఇద్దరుల కోసం వచ్చాము. అసలు మాకు ఏదో తెలీదు. నేను వచ్చాను అని అలా ఆ మూల పారిపోయారు. నేను ఫస్ట్ చూసి నమ్మేవాడు కాదు. నా కొడుకు ఆ మూల పారిపోయారు. నేను అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ రానని చెప్పారు వాళ్ళు. ఫేస్ కనిపించలేదు నాని. ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా. ఫోన్ నెంబర్ ఇచ్చారా? ఏమైందమ్మా? ప్రస్తుతం నిందితులు 3 పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితులు చెప్తున్నారు మొదట డయల్ 100కి ఫోన్ చేసినా స్పందించలేదు అని. అయితే ఆ తర్వాత ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 3ని అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మణికుమార్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, చూడొచ్చు, మన విజువల్స్ లో చూసాము. నిజంగా మీరు చెప్పినట్టు కోల్కతాకు సంబంధించిన ఘటన మరొక ముందే ఇక్కడ ఏలూరు జిల్లాలో అట్లాంటి సంఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా కలకలం రేగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయరాయ్, దెందులూరు నియోజకవర్గం విజయరాయ్కి చెందినటువంటి ఒక వ్యక్తి తన భార్యతో కలిసి కొన్నాళ్ల క్రితం ఏలూరు వలస వచ్చారు. ఇక్కడ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ హోటల్లో పని చేసుకుంటూ ఇద్దరు కూడా జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి కొంతకాలంగా 3 యువకులు తాము కూడా పనికి వస్తాము, మాకు కూడా ఏదైనా పని ఉంటే చూడండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళతో పరిచయం పెంచుకొని ప్రతి అస్తమానం వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం శుక్రవారం సాయంత్రం ఆ 3 యువకులు కలిసి బాధితురాలి భర్తతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళు మద్యం సేవించినట్టు తెలుస్తూ ఉంది. ఆ మద్యం మత్తులో 3 యువకులు కూడా దురాఘాతానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. మొదటగా ఆమె భర్త మీద దాడి చేశారు. దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టిన తర్వాత అతను స్పృహతప్పి పడిపోయిన తర్వాత ఆమెను బలవంతంగా దూరంగా ఈడ్చుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ ఘటన తర్వాత 3 యువకులు కూడా అక్కడి నుంచి పరారైపోయినట్టు కూడా తెలుస్తుంది. తేరుకొని ఆమె భర్త భార్య కేకలు విని అక్కడికి వచ్చి చూసేటప్పటికి దురాఘాతం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే అతను రోడ్డు మీదకి వచ్చి ఎవరన్నా సాయం చేయాలంటూ కూడా కోరినట్టు కూడా మన విజువల్స్ కూడా చూస్తున్నాం. స్థానికంగా ఉన్నట్టు కొంతమంది వచ్చి
అక్కడికి వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పి ఎవరిని కూడా కోరారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఫిర్యాదు చేశారు. మొదటగా వాళ్ళు డైలీ 100కి ఫోన్ చేసామని చెప్పి ఆ బాధితురాలు భర్త చెప్తున్నాడు. అయినా సరే పోలీసులు పట్టించుకోలేదు, వస్తాములే అన్నట్టు కూడా చెప్పారని చెప్పి కూడా నిర్లక్ష్య సమాధానం చెప్పారని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నట్టు కూడా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. దీని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ పోలీసులు ఆ ఘటనా స్థలానికి హుటాహుటిని చేరుకొని అక్కడ పరిస్థితులు పరిశీలించారు. తర్వాత వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్న సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఆ 3 యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో కూడా హాజరుపరిచారు. ఆ 3 యువకులను కూడా స్థానికంగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన 3 యువకులు కూడా ఇప్పుడు రిమాండ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3 యువకులు కూడా జులాయిగా తిరుగుతూ ఉంటారు. కేవలం పథకం పన్ని వాళ్ళ మీద ఎట్లాంటి దురాఘాతానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పని నాకు కూడా పని ఇప్పించాలంటూ వారితో పరిచయం పెంచుకున్నారు. గత కొన్ని రోజుల క్రితమే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా విజయరాజ్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. పని కోసం ఇక్కడ వలసకు వచ్చిన తమ మీద ఎట్లాంటి దాడి చేశారని చెప్పి బాధితురాలు వాపోతున్న మాటలు కూడా మనం విజువల్స్ చూసాం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రతిసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. దీని మీద పోలీసులు మొదటగా నిర్లక్ష్య సమాధానం చెప్పినప్పటికీ తర్వాత వెంటనే పోలీసులు వచ్చి ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే నిందితులను కూడా అదుపులోకి తీసుకుని ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటన స్థానికంగా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం చెప్పొచ్చు. రోహిత్, రైట్. పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు, ఈ నిందితులు ఎక్కడ వాళ్ళు? 3 పేర్లు కూడా వివరాలు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి వస్తున్న వివరాలు ఏంటి, వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి కేసులు నమోదు చేశారు? అంటే మొదటగా వాళ్ళు 3 యువకులు కూడా స్థానికంగా ఉన్నటువంటి చెంచుపేట అదేవిధంగా లంబాడిపేటకు చెందినటువంటి యువకులుగా పోలీసులు గుర్తించారు. మొదటగా వాళ్ళ 3 కూడా ఆ దంపతుల వద్దకు వెళ్ళి తాము మాకు కూడా పని ఇప్పించాలి, మేము ఇక్కడ ఏరియా కాదని చెప్పి వాళ్ళతో పరిచయం పెంచుకున్నారు. స్థానికులే కాబట్టి మనకు సాయం చేస్తారని చెప్పి ఆ బాధితులు కూడా వాళ్ళతో స్నేహంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తాము దూరం నుంచి విజయరాజ్ నుంచి ఇక్కడికి పని కోసం వలస వచ్చాము, మాకు ఇక్కడ ఏదైనా ఇల్లు ఉంటే చూసి పెట్టండి అని చెప్పి ఆ యువకులను కూడా వారు కోరినట్టు తెలుస్తోంది. వారు అలాగే చేస్తాము, మీకు సాయం చేస్తాం, మాకు కూడా మీరు పని ఇప్పించాలి, పనికి తీసుకెళ్ళండి మమ్మల్ని కూడా అని చెప్పి వాళ్ళతో పరిచయం పెంచుకొని ఈ దురాఘాతను పాల్పడి తెలుస్తుంది. 3 యువకులు కూడా స్థానికంగా ఉన్నటువంటి చెంచుపేట అదేవిధంగా లంబాడిపేటకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళందరూ కూడా జులాయిగా తిరుగుతూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే వీరి మీద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు కూడా తరలించారు. కోర్టు 14 రోజులు డిమాండ్ కూడా విధించింది. రోహిత్, ఇప్పుడు బాధితులను ఏమన్నా ఆసుపత్రికి పంపించారా పోలీసులు? ప్రస్తుతం బాధితురాలు అయితే ఆసుపత్రిలో ఉంది, ఆ చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే భర్త విచక్షరహితంగా కాళ్ళ మీద కూడా రాళ్లతో కర్రలతో కొట్టినట్టు కూడా బాధితురాలు చెప్తున్నట్టు కూడా మనం విజువల్స్ చూసాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు. స్థానికంగా కూడా ఎవరు కూడా చుట్టుపక్కల ఎవరు కూడా జనావాసాలు సంచరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అది నిండు అర్ధరాత్రిలో ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళైతే సేఫ్ గానే ఉన్నారు. కానీ ఈ ఘటన మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. రేటుగా స్పందించినప్పటికీ కూడా పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకొని వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. రోహిత్, రైట్. మణికుమార్, ఏలూరు రామకోటిలో దారుణం జరిగింది. భర్తపై దాడి చేసి వివాహితపై గ్యాంగ్ రేపుకి పాల్పడ్డారు ఈ 3 యువకులు. మహిళపై 3 యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం నిందితులను అరెస్ట్ చేశారు. బతుకు తెరువు కోసం 2వ భార్యతో రామకోటికి వచ్చి ఉంటున్నాడు విజయరాయ్కి చెందిన వ్యక్తి. హోటల్లో పనిచేస్తూ ఆ దంపతులు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తాము పనికి వస్తామని దంపతులతో యువకులు పరిచయం పెంచుకున్నారు. శుక్రవారం రాత్రి 3 యువకులతో బాధితురాలి భర్త మందు పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. భర్తకు ఫుల్గా మద్యం తాగించి విచక్షణారహితంగా దాడి చేసి ఆ తర్వాత భార్యను బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ 3 దుండగులు. డయల్ 100కి ఫోన్ చేసిన పోలీసులు స్పందించలేదని ఈ దంపతులు చెప్తున్నారు. నిందితులు చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాడిపేటకు చెందిన నారపాటి నాగేంద్ర, గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నానిగా గుర్తించారు. వీళ్ళ 3ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.